యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ యువతను విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఇది మాదక ద్రవ్య వ్యతిరేక దినం చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్ తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర